నమస్కారం హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. 34% రాజకీయ రిజర్వేషన్ పట్ల హర్షం వ్యక్తం చేసిన బీసీ సంఘం నాయకులు. బీసీల రక్షణ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చిత్రపటాలకి పాలాభిషేకం. ఎస్టీ కాలనీ స్కూల్ చిన్నారులకు నూతన దుస్తులు పంపిణీ. చిన్నారుల అవసరం గుర్తించి ప్రోత్సహించాం. ఇదే స్ఫూర్తి కావాలి. మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ. క్యాన్సర్ మహమ్మారి ప్రాథమిక దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయడం సులభం. బసవతారం క్యాన్సర్ హాస్పిటల్ వైద్య నిపుణుల భరోసా. బీసీలకు రక్షణ కవచం వంటి కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రాధాన్యత పెంచుతూ 34% రిజర్వేషన్ చట్టం చేయడం ద్వారా బీసీల ప్రయోజనమే తెలుగుదేశం విధానమని మరోసారి రుజువు చేసిందని బీసీ నాయకులు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించిన సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ బీసీ నేతలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, శాసన మండలి సభ్యులు తెనాలి టీడీపీ ఇన్ఛార్జ్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చిత్రపటాలకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పట్న టీడీపీ బీసీ సంఘం అధ్యక్షుడు ఫణిదపు దుర్గా మాట్లాడుతూ, పార్టీ ఆవిర్భావం నుండి బీసీలకు వెన్నుదన్నుగా ఉంది తెలుగుదేశం పార్టీ అని, నాడు అన్న నందమూరి తారక రామారావు ఎంతో మంది బీసీలకు పార్టీ టికెట్ ఇవ్వడం ద్వారా రాజ్యాధికారం వైపుకు మార్గం వేశారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాటకు కట్టుబడి బీసీలకు స్థానిక సంస్థలో మెరుగైన అవకాశాలు కల్పించడం పట్ల కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్ మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం బీసీలకు ఉన్న 27% నుండి 24% కుదించి కపట నాటకం ఆడిందని గుర్తు చేశారు. రంజన్ మిత్ర కమిషన్ 27% గుర్తిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు 34% మేర బీసీలకు పదవులు కల్పించే విధానం చరిత్రలో నిలిచిపోయే అంశమన్నారు. రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి పరుచూరి రమ్య మాట్లాడుతూ, మొన్నటికి మొన్న మహిళా రిజర్వేషన్ పెంచి మహిళల మన్ననలు పొందిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు బీసీల పక్షమే కూటమిని నిరూపించారని కొనియాడారు. బీసీల విషయంలో నినాదాలకు పరిమితం కాకుండా తమ విధానం ఇది అని చాటిన ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం పట్ల హర్షం వెలుబుచ్చారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్, ప్రధాన కార్యదర్శి వసంతం అశోక్ వర్ధన, పసుపులేటి త్రిమూర్తి, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు గిరి గణేష్, సీనియర్ నాయకులు తాడిపేని శ్రీనివాసరావు, దివి అనిత, మెత్రా శ్రీరామ్మూర్తి, జయరాం, అన్నం బిన్నారావు, బ్రహ్మేశ్వరరావు, చాట్రగడ్డ ఆంజనేయులు, పోతురాజు, సుభాని, నరసింహ, సుభాష్, శ్రీరామ్, దివి సత్యనారాయణ, హైమారావు, రాజేష్, భాగ్యరాజు, దేవినేని రమాదేవి, చైతన్య, మహేష్, పినపాటి రవీంద్ర, ఎన్టీఆర్ జగన్, షాపుల్ సయ్యద్, వలసి పూర్ణ, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, డెల్టా టైగర్ ఆలపాటి రాజేంద్ర గారి నాయకత్వం. చంద్రబాబు నాయుడు గారు మన ప్రీతమ ముఖ్యమంత్రి బీసీల మీద ఉన్నటువంటి ప్రేమ చొప్పున వారిని సమాజంలో ఒక ఉన్నత స్థానం కలగజేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో మరి స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి. మరి ఈ రోజున బీసీలంతా కూడా ఆత్మ గౌరవంతో సమాజంలో ఒక మంచి స్థానాన్ని పొంది ఒక ఉన్నతమైనటువంటి పదవుల్లో మరి పొందటానికి ఈ యొక్క రిజర్వేషన్ ఎంతో ఉపకరిస్తుంది. మరి అటువంటి రిజర్వేషన్ రావటం అనేది బీసీల్లో హర్షించదగినటువంటి విషయం. మరి బీసీ రక్షణ చట్టం కూడా రూపకల్పన చేయబోతా ఉన్నారు. త్వరలో బీసీ రక్షణ చట్టం కూడా రాబోతా ఉంది. దానివల్ల బీసీలపై జరిగేటువంటి దాడులు, మరి బీసీల పట్ల అమానుషమైనటువంటి చర్యలు జరిపేటువంటి వారికి ఈ బీసీ రక్షణ చట్టం ఎంతో ఉపయోగకరిస్తూ ఉంది. గతంలో కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారం రాకముందు కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసిందో 34% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని, ఆ 34%కి కట్టుబడి నిన్న అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి 34% బీసీలకి రాజకీయ ప్రాధాన్యతను కల్పించినటువంటి కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. ఇవాళ చూస్తూ ఉన్నాం, కల్లుగీత కార్మికులు కానివ్వండి, చేనేత కార్మికులు కానివ్వండి, అదేవిధంగా వడ్డెర సామాజిక వర్గానికి కానివ్వండి, మరి మత్స్యకార సంఘీయులకు కానివ్వండి, అనేక మందికి అనేక పథకాల ద్వారా ఈ బీసీలందరికీ కూడా వెన్నుదన్నుగా ఉంటే ఈ కూటమి ప్రభుత్వం బీసీలకి రక్షణ కవచం కల్పించకపోయినా ప్రభుత్వం ఒక రక్షణగా వ్యవహరిస్తూ వారి యొక్క బాగోగుల్ని, వారి యొక్క సంక్షేమాన్ని కాపాడుతున్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి బీసీలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున అనేక విధంగా పాలాభిషేకాలు చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్న సంగతి మనం గమనించాలి. అదేవిధంగా రాబోయే కాలంలో బీసీలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉండి ఏ ఎలక్షన్ వచ్చినా సరే గెలిపే ప్రాధాన్యతగా, మెజారిటీ ప్రాధాన్యతగా
బీసీలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇదే రిజర్వేషన్ని కొత్తగా అమలు చేయాల్సింది ఏమీ లేనట్టుగా గత ప్రభుత్వం చేసింది ఏంటంటే 33.33% ఉన్న రిజర్వేషన్ని తీసేసి 24%కి కుదించడం. అదేమన్నంటే బీసీలకి మా పార్టీ ఎప్పుడూ తోడుగా ఉంటుంది అని అంటారు. స్థానిక సంస్థల్లో కానివ్వండి, ఎమ్మెల్యే సీట్స్లో కానివ్వండి, మరి ఈ వేటిల్లో కూడా లోకల్ పదవులు వాళ్ళు వేసుకున్న పార్టీ పదవుల్లో కూడా ఒక రెడ్డి కులానికి తప్పితే మిగిలిన బీసీ కులాన్ని వేటిని కూడా పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డల పార్టీ నుంచి మరి బీసీలకి మేము తప్ప చేసిన న్యాయం ఏదీ లేదు అని అంటారు. ఏ కుల అంటే కుల రాజకీయాలను తీసుకొచ్చి కుల రాజకీయాలను ప్రస్తావించి కక్షపూరిత చర్యలు చేసిందే తప్ప బీసీలకు చేసింది ఏమీ లేదు. మరి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొన్న చూస్తే మహిళా రిజర్వేషన్ రిలీజ్ చేశారు. మహిళలందరికీ కూడా సముచిత స్థానం కల్పించి పార్టీలో ముందంజ వేశారు. మరి మొన్న చూస్తే పాలిట్ బ్యూరోలో కానివ్వండి, నిన్న చూస్తే ఎమ్మెల్సీలకు కానివ్వండి బీసీలకి పెద్దపీట వేశారు. ఒక తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో మాత్రమే బీసీలకి న్యాయం జరుగుతూ ఉంది. ఏదైతే ఎలక్షన్లో మేనిఫెస్టో ఇచ్చారో మళ్ళీ అదేవిధంగా 34% రిజర్వేషన్ని పునరుద్ధరించి రాబో సంస్థాగత ఎలక్షన్స్లో మనందరికి కూడా సముచిత స్థానం వేస్తూ అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో కూడా ఈరోజు క్రియాశీలక పదవులైనటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ సాక్షాత్తు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల పదవి కూడా బీసీలు ఉన్నారని చెప్పి మేము సగర్వంగా తెలియజేస్తున్నాం. బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరోసారి ముక్తకంఠంగా తెలియజేస్తూ రాబో రోజుల్లో కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం బీసీల పట్ల ఏది ఉందంటే విద్య, నైపుణ్యం, శిక్షణ, ఉపాధి మరియు రాజ్యాంగబద్ధంగా రాజకీయాల్లో వారందరికీ కూడా సముచిత స్థానం ఇచ్చి వారందరూ కూడా సమాజ సమతుల్యత స్థాపనే కూటమి ప్రభుత్వాన్ని ధ్యేయంగా పనిచేయబోతుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో చారిత్రాత్మక ఘట్టమైన ఎక్కడ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మనందరికి కూడా పూర్తిగా బీసీ రక్షణ చట్టం రాబోతుంది. గ్రామీణ ప్రాంత పేద వర్గాలు నివసించే ప్రాంతాల పాఠశాలకు వచ్చే పిల్లల పరిస్థితి గమనించి వారి మౌలిక అవసరాలు గుర్తించి సహకరించడం, సమాజంలోని ఉన్నత వర్గాలు ఓ సేవగా కొనసాగించడం ద్వారా బలహీన వర్గాల్లో కూడా విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ పేర్కొన్నారు. మండలంలోని సంఘం జాగలముడి ఎస్సీ కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను 33 మంది చిన్నారులకు తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ విఆర్ఓ సిబ్బంది వితరణతో నూతన దుస్తులను పంపిణీ చేశారు. మండల విద్యాశాఖ అధికారులు మేకల లక్ష్మీనారాయణ, జయంతి బాబుల సమక్షంలో నిర్వహించిన కార్యక్రమంలో తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ చిన్నారులకు నూతన దుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరికం కారణంగా స్కూల్ బడి ఈడు పిల్లలు బడికి దూరమయ్యే పరిస్థితులు ఉంటాయని, అది గమనించి తన వంతుగా తమ సిబ్బందితో చిన్నారులకు చిరు సాయం చేశామని, ఇదే స్ఫూర్తిగా తీసుకుని బడిఈడి పిల్లల ప్రయోజనం కోసం కొందరైనా స్పందాలన్నదే తమ భావనని అన్నారు. మండల విద్యాశాఖ అధికారులు తహసీల్దార్ గోపాలకృష్ణ సేవాభావాన్ని ప్రశంసించారు. కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం గోపాలకృష్ణ, విఆర్ఓలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎస్సీ కాలనీ సంగం జార్మిడిలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలను మన మంచి మనసుతోటి మన తహసీల్దార్ గారు గోపాలకృష్ణ గారు మరి విఆర్ఓస్ తోటి కలిసి మరి డ్రెస్సుల్ని పిల్లలు క్యాజువల్ డ్రెస్సెస్ని ఎంపిక చేసి వారికి కావాల్సినటువంటి సైజుల ప్రకారం ఈరోజు ఇవ్వడం జరిగింది. ఎంతో ఆనందదాయకం. పిల్లల యొక్క మరి ఆ ముఖంలో ఆనందాన్ని మరి మనం చూసినప్పుడు ఎంతో గర్వంగా మనం ఫీల్ అవ్వాలి. సార్ మంచి మనసుతోటి ఈఆర్ఓస్ని వాళ్ళు ఎంకరేజ్ చేసి మరి వాళ్ళ యొక్క సొంత డబ్బులతోటి వాళ్ళు ఏదైతే సేవ్ చేశారో వాటితోటి ఈరోజు ఇవ్వటం అనేది ఎంతో శుభపరిణామం. మరి ఈ విధంగా పిల్లల్లో మరి ఎక్కడైతే పేద పిల్లలు ఉంటారో ఆ పిల్లలందరినీ కూడా మనం కనుక వాళ్ళ యొక్క ఆనందాన్ని చూడాలంటే ఇటువంటి చిన్న చిన్న మరి వారికి డ్రెస్సెస్ కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క స్టేషనరీ కావచ్చు ఇచ్చినప్పుడు మరి ఆనందంగా ఉంటుంది. కాబట్టి వారికి తహసీల్దార్ గారికి వారి యొక్క బృందం విఆర్ఓస్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈరోజు స్థానిక సంగజాగలముడి ఎస్టీ కాలనీ పాఠశాలకు గౌరవ తహసీల్దార్ గారు వచ్చేసి గతంలో విద్యార్థుల యొక్క స్థితిని చూసి ముఖాల్లో ఆనందాన్ని చూడాలని ఒక మంచి ఆశయంతో సారు క్యాజువల్గా ఇచ్చే కాకుండా వీళ్ళ యొక్క పేదరికాన్ని, సరైనటువంటి దుస్తులు కొనుక్కోలేనటువంటి అవసరాన్ని గుర్తించి వాడందరికీ మంచి దుస్తుల్ని తన దగ్గర పనిచేసే సిబ్బంది విఆర్ఓస్తోనూ కార్యాలయ సిబ్బందితో కలిసి పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ దుస్తుల్ని ఇవ్వడం జరిగింది. ఆ దుస్తులు కూడా చాలా బాగున్నాయి. డిఫరెంట్ కలర్స్తో విద్యార్థులకి బాగా నచ్చి వీళ్ళందరి ముఖాల్లో మంచి ఆనందం కనిపిస్తుంది. వాళ్ళ ముఖాల్లో ఆనందాన్ని చూడటం కోసమే సారు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తుంటారు. ఈ కార్యక్రమం చేయడం అనేది సార్ క్యాజువల్, మాకు మాత్రం స్పెషల్గా ఇప్పుడు సార్తో ప్రత్యేకంగా
స్కూల్ ప్రోగ్రాంలో ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేస్తున్నాం. వీళ్ళందరూ ఆనందం చూసినందుకు మాకు కూడా బాగుంది. సారథి ప్రోగ్రాంలో పాల్పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం. ఈ సంగంజాయలమూడి ఎస్టీ కాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాలని సందర్శించాం. మా ఇద్దరు ఎంఈఓలతో కలిసి ఇక్కడ చిన్న కార్యక్రమం ఒకటి చేసాం. గతంలో ఇక్కడ విజిట్ చేసినప్పుడు చాలా పేద పిల్లలు వీళ్ళు హ్యాపీగా ఉండి బాగా చదువుకోవడానికి ఏదో చిన్న ప్రోత్సాహంలా ఉంటుంది అనిపించింది. ఎంక్వైరీ చేస్తే ఈ స్కూల్లో హెచ్ఎం గారు గోపాలకృష్ణ గారు చాలా డెడికేటెడ్గా పిల్లల్ని దగ్గరుండి ఒక తండ్రిలాగా బాగా చూసుకుంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన వల్లే ఈ స్కూల్లో 33 మంది స్ట్రెంత్ ఉన్నారు అనే విషయం నాకు బాగా హ్యాపీగా అనిపించింది. ఒక టీచర్ డెడికేటెడ్గా ఉంటే ఇట్లాంటి పేద పిల్లలు ఉన్న కాలనీల్లో మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలనిపించింది. గవర్నమెంట్ స్కూల్లో కూడా బాగా చెప్పే టీచర్స్ ఉంటారు కాబట్టి ఈ స్ట్రెంత్ పెంచాలి అంటే చిన్న చిన్న ప్రోత్సాహకం వాళ్ళని చెయ్యాలి అని నా ఉద్దేశం. ఇందులో భాగంగానే మనకి ఆఫీసుల్లో అధికారిగా మనం సీట్లో ఉన్నప్పుడు వచ్చే శాలువాలు వాటన్నిటితో వాళ్ళ సైజుల వారీగా 33 మంది ఉన్నారు. అందులో ఆడపిల్లలు 21 మంది ఉన్నారు. సైజుల వారీగా పిల్లలకి డ్రెస్సులు, తగ్గిన వాళ్ళకు కూడా షాపులో మా విఆర్ఓలంతా కలిసి వాళ్ళు చిన్న అమౌంట్ వేసుకొని పిల్లలకు కూడా మంచి మంచి బట్టలు కొనిచ్చాం. దీని ఉద్దేశం ఏంటంటే ఇది ప్రజలందరికీ చెప్పాలనుకుంటుంది ఏంటంటే మన ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద పిల్లలకి ఎంకరేజ్ చేయాలి. ఒకళ్ళు చూసి ఇంకో 10 మంది పోగయ్యి గవర్నమెంట్ స్కూళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి పిల్లలు జాయిన్ అయ్యి గవర్నమెంట్ స్కూల్స్ బాగుంటాయని నా ఒపీనియన్. అందరూ కూడా దీన్ని ఆదర్శవంతంగా భావించాలని నేను కోరుకుంటున్నాను. క్యాన్సర్ మహమ్మారి తొలి దశలోని గుర్తించగలిగితే పూర్తిగా నయం చేయడం సులభమేనని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వైద్యులు క్యాన్సర్ అవగాహన, వ్యాధి నిర్ధారణ పరీక్ష నిర్వహణలో పేర్కొన్నారు. చుండూరు మండలం ఎడ్లపల్లి గ్రామంలో బుధవారం హైదరాబాద్ చెందిన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ సంచార వైద్య విభాగం ఆధ్వర్యంలో క్యాన్సర్ నిర్ధారణ వైద్య పరీక్ష నిర్వహించారు. ఆలపాటి నాగభూషణం ఫ్రెండ్ సర్కిల్ పర్యవేక్షణ ఏర్పాటు చేసిన క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన, వ్యాధి నిర్ధారణ వైద్య సేవలు నందమూరి బసవతారకం క్యాన్సర్ సంచార వైద్య విభాగం వైద్య నిపుణులు ఉచితంగా వైద్య పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా కాకతీయ కమ్యూనిటీ ట్రస్ట్ చైర్మన్ గూడూరు సత్యనారాయణ మాట్లాడుతూ సమయం, డబ్బు వృధా కాకుండా గ్రామానికి వచ్చి అందిస్తున్న వైద్య పరీక్షను 40 సంవత్సరాలు పైబడిన వారందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించడం ద్వారా క్యాన్సర్ ను పూర్తిగా నయం చేయవచ్చని అన్నారు. గూడూరు చారిటబుల్ ట్రస్ట్, కాకతీయ కమ్యూనిటీ ట్రస్ట్ సంయుక్తంగా ఇదే జూన్లో తమ ద్వారా క్యాన్సర్ మహమ్మారిని గుర్తించే వైద్య పరీక్షలు అందుబాటులో ఉంటాయన్నారు. డాక్టర్ ఆవుల చక్రవర్తి, కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, గ్రామస్తులు పాల్గొన్న క్యాన్సర్ అవగాహన కార్యక్రమంలో బసవతారకం హాస్పిటల్ సంచార విభాగం వైద్య నిపుణులు డాక్టర్ రవిశంకర్, డాక్టర్ సురేష్, డాక్టర్ హారిక, గీతిక, మేనేజర్ లక్ష్మీనారాయణ వైద్య పరీక్షలు అందించారు. ఇంతమంది మీ ఊరు వచ్చి ఇక్కడ చేస్తున్నారు అంటే దీన్ని మీరందరూ సద్వినియోగపరచుకోవాలి. ఇదే చేపియాలి అని అంటే మీరు హైదరాబాద్ వచ్చి చేపియాలంటే మనిషికి 20-30 వేలు అవుతుంది. అదే కాకుండా 5-6 రోజులు టైం పోతుంది. మీకు ఇది ఎంతో సౌకర్యంగా మీకు వాళ్ళు బసవతారకం వాళ్ళు మీ ఊరికి వచ్చి ఇక్కడ అందరికీ ఈ టెస్టులు అవి చేసి ఎవరికన్నా ఇబ్బంది ఉంటే తర్వాత ఏం చేద్దాం అనే దాని మీద కూడా మంచి అడ్వైజ్ చేస్తున్నారు. ఈ వరుసనే నెక్స్ట్ 4-5 డేస్ కూడా ఈ జోన్లోనే ఉంటాం మేము. ఇక్కడి నుంచి కావూరు కానీ అమృతూరు కానీ మీరు ఎవరైనా ఎక్కడికైనా రావచ్చు. ఏం రిస్ట్రిక్షన్స్ లేవు. మీరు వచ్చి చూపించుకొని మీరు ఈ అవకాశాన్ని వాడుకొని మీరంతా ఆరోగ్యంగా ఉండండి. ఎర్లీ స్టేజ్లో కనుక డిటెక్ట్ అయితే బసవతారకం వాళ్ళు మిమ్మల్ని బతికించడానికి, ఇబ్బంది లేకుండా చూడటానికి వాళ్ళు తయారుగా ఉన్నారు. లేట్ అయిపోతే మనకే ఇబ్బంది. ఇది అర్థం చేసుకొని మీరందరూ కూడా ఇటువంటి సద్వినియోగాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి. మన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ బసవతారకం ఇన్స్టిట్యూట్ నుంచి ఇక్కడికి వ్యాన్లో రావటం మనకి ఇదెంతో మంచి అవకాశం. మన ఊరు ప్రజలందరూ తప్పకుండా దీన్ని వినియోగించుకోవాలి. ఏమాత్రం భయపడకుండా దీన్ని క్యాన్సర్ అంటే బోతుల్లాగా చూసుకోకుండా వచ్చి ముందరగానే మనం స్క్రీనింగ్ కనుక చేసుకున్నట్టయితే దానికి ఎంతో మేలు కలుగుతుంది. దీని గురించి మళ్ళీ భయపడకుండా ముందరగా అందరూ వచ్చేసి ఊరు పక్క ఊరు ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వచ్చి దీన్ని అవకాశాన్ని ఎక్కువగా బాగా వినియోగించుకోవాలి. తర్వాత ఇదే టెస్టులు మనం ఇంకా వేరే బయటకు వెళ్ళి చేయించుకోవాలంటే చాలా ఖర్చుతో కూడిన పని. సో అందుకని గ్రామ ప్రజలందరూ ఏమీ అధైర్యపడకుండా ధైర్యంగా వచ్చి చేసుకొని ఏదో ఉందా లేదా మనకి ఏమైనా లక్షణాలు ఉన్నాయా అని కనుక్కుంటే కనుక మనం తర్వాత బాధపడే కంటే ముందరగానే స్క్రీన్ చేస్తే దీన్ని తొందరగా మనం నయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఈ క్యాంపు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రజల్లో క్యాన్సర్ పట్ల చైతన్యం కలిగడం, క్యాన్సర్ అనేది కనుక్కుంటే ఎంత త్వరగా వైద్యం తీసుకుని ఎంత త్వరగా జబ్బును నయం చేయొచ్చో దాని గురించి వివరణ ఇస్తాం జరుగుతుంది. ఈ మొబైల్ బస్సులో
ఆడవాళ్ళకి ముఖ్యంగా మ్యామోగ్రాఫ్ అంటే రొమ్ము గడ్డలు ఏమన్నా ఉంటే పరీక్షలు ఉంటాయి. అట్లాగే కడుపు స్కానింగ్ ఉంటుంది, కడుపులో ఏమన్నా గడ్డలు ఉన్నా ఆ స్కానింగ్ ఉంటుంది. అట్లాగే మగవారికి ఆడవారికి ఊపిరితిత్తుల్లో ఏమన్నా ఇబ్బంది ఉండి ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉండి అది ఏమన్నా క్యాన్సర్గా మారే సూచనలు ఉన్నాయా అనేది పరీక్షలు చేయడం జరుగుతుంది. అట్లాగే ఆడవాళ్ళకి ముఖ్యంగా ప్యాప్స్మీర్ టెస్ట్ అనేది చాలా ముఖ్యమైన టెస్ట్. సో ఈ గ్రామ ప్రజలందరికీ ముఖ్యంగా ఆడవాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మీరు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దాదాపుగా ఇప్పటి వరకు బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సంచారణ వైద్య శిబిరం అంటే ఈ మొబైల్ వ్యాన్ 30,000 పైగా క్యాంపులు చేసాం హోల్ ఓవర్ ఆంధ్ర, కర్ణాటక అండ్ మహారాష్ట్ర. సో చాలామంది ప్రజలు సంతోషపడ్డారు. వాళ్ళకి నయమయ్యాక వచ్చి మా దగ్గర కనబడి మాకు కృతజ్ఞత చెప్పి వెళ్ళేవారు. సో ఎడ్లపల్లి గ్రామ ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అట్లాగే ఈరోజు క్యాంపు ముఖ్యంగా మన కాకతీయ కమ్యూనిటీ, గూడూరు చారిటబుల్ ట్రస్ట్ వారికి, అట్లాగే మన డాక్టర్ చక్రవర్తి గారికి, కిరణ్ పంప్స్ మోటార్ అధినేత గారికి, అందరికీ నా కుమార్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. 2018 ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మూల్యాంకనపై సమగ్ర విచారణ చేపట్టి బాధిత అభ్యర్థులకు న్యాయం చేయాలని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు రాష్ట్ర అసెంబ్లీలో కోరారు. సిట్ నివేదికలో పేర్కొన్న డిజిటల్ మూల్యాంకనం, బార్కోడ్ల తారుమారు, జవాబు పత్రాలను ప్రైవేట్ రిసార్ట్లు భద్రపరచడం, ఓఎంఆర్లు మరియు జవాబు పత్రాల్లో సవరణలు వంటి అంశాలను ఆయన సభా దృష్టికి తీసుకొచ్చారు. మూల్యాంకనంలో అక్రమాల వల్ల మెరిట్ అభ్యర్థులకు అన్యాయం జరిగితే వారి భవిష్యత్తు దెబ్బతింటుందని అన్నారు. సిట్ నివేదికలోని పూర్తి వాస్తవాలను ప్రజల ముందుంచి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత అభ్యర్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. భవిష్యత్తులో ఏబీపీఎస్సీ పరీక్షల్లో జవాబు పత్రాల భద్రత, మూల్యాంకనం, సవరణ విషయంలో మరింత పారదర్శకమైన విధి విధానాలను అమలు చేయాలని ఆయన సూచించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి పత్రిక సాక్షిలో కానీ వాళ్ళ ఛానల్లో కానీ దాన్ని వక్రీకరించడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఈ మూల్యాంకనాల అక్రమాలు ఎలాంటివి ఆధారాలు లేవని ఆ సాక్షిలో పేర్కొన్నారు అధ్యక్ష. సిట్ నివేదికలో మొదటి లైన్లతో సహా కీలక వాస్తవాలన్నీ దాచిపెట్టి సగం సమాచారాన్ని మాత్రమే ప్రచురిస్తూ ప్రజల్ని మభ్యపెట్టడానికి కూడా ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఏపీపీఎస్సీ స్ట్రాంగ్ రూముల్లో భద్రంగా ఉంచాల్సినటువంటి ఆన్సర్ షీట్లని 84 రోజులు ప్రైవేట్ రిసార్ట్స్లో, హాయ్లాండ్ రిసార్ట్స్లో ఏ భద్రత లేకుండా దాచిపెట్టి ప్లంబర్లు, వాచ్మెన్లు, సెక్యూరిటీ గార్డులతో పేపర్ వాల్యుయేషన్ చేయించడం అంటే భారతదేశంలో ఇటువంటి పరిస్థితి ఎక్కడ చూడలేదు అధ్యక్ష. ఎవరు కూడా చూశారు. అధికార పీఠంపై కూర్చొని అర్హులైన యువత భవిష్యత్తుని విక్రయించడం పాలన కాదు అధ్యక్ష. అది ప్రజాస్వామ్యానికి పట్టిన శని. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలన ప్రజాస్వామ్యానికి పట్టినటువంటి శని అనేది దీని ద్వారా అర్థమవుతా ఉంది అధ్యక్ష. నిరుద్యోగుల కష్టాన్ని, వాళ్ళ కంటినీటిని అమ్ముకొని చేసే రాజకీయం అధికార మదానికి, నైతిక పతనానికి నాంది అధ్యక్ష. నైతికంగా పతనం అయ్యారు, ప్రజా జీవితానికి కూడా వాళ్ళ పతనం స్పష్టంగా చూపించారు అధ్యక్ష. అందుకే 11 సీట్లు పరిమితం చేసి ప్రజలు పక్కన కూర్చోబెట్టారు. ఇక్కడ అన్నిటికీ సిద్ధమై ఇవాళ డిఎస్సీ మీద బ్రహ్మాండంగా 16,500 మందికి ఉద్యోగాలు ఇచ్చి సంవత్సరం నుంచి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటా ఉంటే ఏదో జరిగిందని చెప్పి అవాకులు చవాకులు హౌస్ బయట ఉండి మాట్లాడతారు అధ్యక్ష. హౌస్ లో ఉండి ముఖ్యమంత్రి గారు, నారా లోకేష్ గారు రండి ఛాలెంజ్ చేస్తున్నాం, మాట్లాడదాం, మీరు చేసిన ఆరోపణలు నిరూపించడం అంటే ఒక్కడ కనపడ్డ అధ్యక్ష. అదేవిధంగా ఈ రోజు కూడా మరి లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకొని గ్రూప్ 1 సర్వీసెస్ ఈ విధంగా భ్రష్టు పట్టించినటువంటి వ్యక్తులు పోనీ ఈ రోజు సమాధానం చెప్తారా? వాళ్ళు చేసిన నేరాలు ఘోరాల కంటే ఈ రోజు ఎక్కడ కనపడరు అధ్యక్ష. కాబట్టి ఇటువంటి వ్యవస్థలో మార్పులు సమూలంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఆ రోజు కారణమైనటువంటి వ్యక్తుల మీద పూర్తి చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. సంపూర్ణంగా భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా యువతకి భవిష్యత్తు ఖచ్చితంగా మనం చూపిస్తామనే వాళ్ళకి భరోసా ఖచ్చితంగా ఉంది అధ్యక్ష. ఈ ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ ఒకటి తీసుకొచ్చి ఈ ఏపీపీఎస్సీని బ్రహ్మాండంగా గతంలో భ్రష్టు పట్టించినటువంటి వ్యవస్థని పూర్తిగా ప్రక్షాళన జరుగుతూ ఉంది. ప్రక్షాళన చేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఆ రోజు జరిగినటువంటి సిస్టంలో అక్కడ ఒక్క నోట్ ఫైల్ లేవు, తీర్మానాలు లేవు, ఆ రోజు ఉన్నటువంటి చైర్మన్ పర్మిషన్ లేవు. చైర్మన్ని డమ్మింగ్ చేసేసి బెదిరించి అతనికి ఏ సహకారం లేకుండా రకరకాలుగా సర్వీస్ కమిషన్ మొత్తం కూడా భ్రష్టు పట్టించేసినటువంటి వ్యవస్థ మీద పూర్తిగా ఇవాళ విచారణ జరిపించాల్సి అధ్యక్ష. ఒక్క విషయం అధ్యక్ష, ఆ రోజున సెక్రటరీగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష, ఇంటెలిజెన్స్ చీఫ్ గా కూడా ఉన్నారు అధ్యక్ష. ఇంటెలిజెన్స్ చీఫ్ అంటే
రాష్ట్రంలో చీమ చిటుకు అంటే కూడా ముఖ్యమంత్రి గారి చెవిలో చెప్పాలి అధ్యక్ష. అటువంటిది ఇంత నేరం ఘోరం వాళ్ళందరూ కలిసే చేశారు అధ్యక్ష. ముఖ్యమంత్రికి తెలియకుండా, ఆ రోజు ముఖ్యమంత్రికి తెలియకుండా ఏమీ జరిగి ఉండదు అధ్యక్ష. కాబట్టి దీని మీద నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నటువంటి ఆనాటి ఉన్నటువంటి పాలకుల మీద పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అంగిరేకులు వరప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు. తెనాలి గంగానంపేటలో ఓబీసీ యోజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంగమూరి హైమారావు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వరప్రసాద్ యాదవ్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వ ఎన్నికల హామీ మేరకు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయం తీసుకోవడం, చట్ట సవరణకు ఆమోదం తెలపడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడుకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి వరప్రసాద్ యాదవ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 34% రిజర్వేషన్ అమలుపై బీసీ వర్గాల్లోని ఆందోళన గుర్తించి స్థానిక సంస్థల్లో, చట్టసభల్లో 34% బీసీ రిజర్వేషన్ అమలుకు సీఎం చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీపై ఒత్తిడి తేవాలని అన్నారు. డిసెంబర్లో జరిగే పార్లమెంటు సమావేశాల్లో బీసీల 34% రిజర్వేషన్ కోసం రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో బీసీ వర్గానికి చెందిన కేంద్ర, రాష్ట్ర బీసీ మంత్రులు, భాగస్వామి పార్టీల ఎమ్మెల్యేలు, ఓబీసీ సంఘాల ప్రతినిధి బృందంను ప్రధాని మోడీ వద్దకు పంపాలని వరప్రసాద్ యాదవ్ సీఎం చంద్రబాబు నాయుడుకు, పవన్ కళ్యాణ్కు విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఓబీసీ యోజన సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి ఉరిటి అశోక్ కుమార్, వేమూరు నియోజకవర్గ నాయకులు షేక్ కాసిం, గుంటూరు జిల్లా నాయకులు పులివర్తి సుధీర్, వేముల రాజేష్, మైలా మహేష్ యాదవ్, దానబైన రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించినప్పుడు కూడా మరి బీసీ వర్గాల్లో తీవ్రమైనటువంటి మరి రాజకీయ ప్రాతినిధ్యం మీద ఆందోళన నెలకొన్నటువంటి దృష్ట్యా కేవలం 2 మాసాల్లో స్థానిక సంస్థల ఎన్నికలని కాలపరిమితిని వాయిదా వేయడం ద్వారా డిసెంబర్లో జరిగేటువంటి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు మరి స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు కల్పించడానికి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి సంకీర్ణ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మీద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు బీసీలకు రాజ్యాంగ సవరణ ద్వారా మరి భారతదేశ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంట్లో దాన్ని ఆమోదించడం ద్వారా ఈ దేశంలో ఒక సరికొత్త విప్లవానికి బీసీ వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం మీద తెలుగుదేశం పార్టీ మూలాలు ఏవైతే ఉన్నాయో మరి బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, అణగారిన వర్గాలకి రాజకీయ సమానత్వం లక్ష్యం నెరవేరుతుంది. తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకొని ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం ద్వారా రాజ్యాంగ సవరణ ద్వారా ఈ 34% రిజర్వేషన్లని మరి భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. యావత్ దేశంలో ఉన్న బీసీ వర్గాలందరూ కూడా ఈరోజు ఏ విధంగా అయితే మండల కమిషన్ బీపీ మండల్ గారిని, వీపీ సింగ్ గారిని స్మరిస్తా ఉన్నారో ఆ విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారిని హృదయాల్లో దాచుకుంటారు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏ విధంగా అయితే ఈరోజు బీసీ వర్గాల హృదయాల్లో ఉన్నారో అదేవిధంగా చిరస్మరణీయంగా ఈ దేశంలో బీసీల హృదయాల్లో చంద్రబాబు గారు చరిత్రలో నిలిచిపోతారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం తెలియజేస్తూ ఉంది. ఈరోజు అణగారిన వర్గాలకి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి వర్ల రామయ్య గారు, అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ రమాదేవి గారికి ఈరోజు వడ్డెర సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించడం ఓ మంచి పరిణామం. సామాజిక న్యాయానికి మరి రాజకీయ ప్రాతినిధ్యాన్ని, రాజకీయ సమానత్వం అంటే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం మరి రాజకీయ సమానత్వం ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏదైతే పేర్కొన్నారో దాన్ని స్పష్టంగా ఈ యొక్క నిర్ణయంలో వెల్లడైందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ వరలరామయ్య గారికి అదేవిధంగా రమాదేవి గారికి హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాం. రాష్ట్ర చరిత్రలో బీసీలకు సముచిత స్థానం కల్పించిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకి దక్కుతుందని నాడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు బీసీలకు 20% రిజర్వేషన్లు ఇవ్వగా ఆ తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన నారా చంద్రబాబు నాయుడు ఆ రిజర్వేషన్ను 27% పెంచారని, బీసీ రక్షణ చట్టం కూడా కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని తెనాలి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు కోగంటి రోహిత్ అన్నారు. తెనాలి సుల్తానాబాద్ వడ్డెర కాలనీలో నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు కోగంటి రోహిత్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం బీసీలకు రాజకీయంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్ కల్పిస్తూ మంత్రిమండలి ఆమోదించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి ఆ ప్రాంత వాసులు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు కోగంటి రోహిత్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నాటి నుండి నేటి వరకు బీసీల ప్రయోజనాలు కాపాడుతుంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో బీసీల రిజర్వేషన్ 24% తగ్గించడం అమానుషమని అన్నారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడం బీసీ వర్గాలకు ఒక గొప్ప రాజకీయ అవకాశమని అన్నారు. అదేవిధంగా దళవాయి రమాదేవికి ఎమ్మెల్సీ అవకాశం కల్పించడం పట్ల బీసీ వర్గాలకు నాయకత్వానికి తెనాలి నియోజకవర్గ తెలుగు యువత తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. కుంచాల అంకురం, తన్నీరు ఏడుకొండలు, సీదంతి సీను, జనసేన పార్టీ నాయకులు దామెర నాగేశ్వరరావు, కల్లు రాజా, గుమ్మడి సంపత్ వర్మ, బిట్రా యుగంధర్, మహేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. మన తెలుగుదేశం పార్టీ తరపున దాళవాయి రమాదేవి గారికి కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో మాకు వడ్డెర కాలనీ వాసులకు, వడ్డెర కులస్తులకు ఎమ్మెల్సీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతగా చేస్తూ మేము చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి పాలాభిషేకం చేస్తూ కృతజ్ఞతగా మా దాళవాయి రమాదేవి గారికి వడ్డెర కులస్తులకు ఎమ్మెల్సీ ఇచ్చినందుకు కృతజ్ఞతగా మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. మన కూటమి ప్రభుత్వం కింద వడ్డెర కాలనీకి సంబంధించిన దాళవాయి రమాదేవి గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. ఇది కూటమి ప్రభుత్వం కింద మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ తెనాలి సుల్తానాబాద్ వడ్డెర కాలనీలో చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, అట్లాగే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి పాలాభిషేకం చేసుకోవటం, ఇక్కడ వడ్డెర కాలనీ వాసులందరూ కలిసి వారి సామాజిక వర్గానికి సంబంధించిన దళవాయి రమాదేవి గారికి ఒక అంగన్వాడీ కార్యకర్తగా ఉన్న ఆవిడ్ని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ గుర్తించి ఎమ్మెల్సీని చేయటం గవర్నర్ కోటాలో చాలా సంతోషంగా ఇక్కడ ప్రాంత వాసులందరూ కలిసి పాలాభిషేకం చేసుకోవటం, అందులో నన్ను పిలిచి నన్ను పాలు పంచుకునేలాగా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బీసీ కులాలంటే ఒక ఓటర్లుగానే కాకుండా వారికి నాయకత్వం కల్పించాలి, అట్లాగే ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్దాలని ఎప్పుడు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తూ ఉంటారు. వాళ్ళకి అనేక అవకాశాలు కల్పించాలని అదే ఉద్దేశంతో తెనాలి నియోజకవర్గంలో చాలామందికి పదవులు ఇచ్చి వారిని రాష్ట్ర స్థాయికి కూడా పంపించిన దాఖలాలు ఉన్నాయి. ఎన్టీ రామారావు గారు 20% రిజర్వేషన్ కల్పించి వాళ్ళకి మంత్రివర్గంలో చోటు కల్పించారు. అట్లాగే తర్వాత చంద్రబాబు నాయుడు గారు 27% చేశారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని 24% కుదించాడు. కుల మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి అందరినీ విభజించి పాలించు అనే పద్ధతిలో అందరినీ విడగొట్టి కుల విధ్వంసాలు రెచ్చగొట్టిన చరిత్ర గత ప్రభుత్వ చరిత్ర. ఈరోజు అందరినీ దగ్గర తీసుకొని అన్ని సామాజిక వర్గాలని, అన్ని కులాలని ఏకతాటి మీద నడిపిస్తున్న చరిత్ర ఈ కూటమి నాయకత్వాన్ని. పర్యావరణ సమతుల్యత, పరిసరాల పరిశుభ్రత నేటి పరిస్థితులకు అనివార్యమని భావించి వైద్యంతో పాటు సామాజిక బాధ్యతగా డాక్టర్ శారద చేస్తున్న సామాజిక సేవకు తమ వంతు సహకారం అందిస్తామని మున్సిపల్ కమిషనర్ జేఆర్ అప్పలనాయుడు పేర్కొన్నారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లో డంపింగ్ యార్డ్ నుండి బుర్రిపాలెం వరకు D3 సర్వీసెస్ సొసైటీ నిర్వాహకురాలు డాక్టర్ శారద చేపట్టిన పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల భాగంగా బుధవారం బుర్రిపాలెం రోడ్లోని మున్సిపల్ లిమిట్స్ లో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో కమిషనర్ జేఆర్ అప్పలనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెరుగైన పర్యావరణం ద్వారా అనేక వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యవంతమైన జీవనం సాధ్యమని ఓ డాక్టర్ చేపట్టిన సేవ ప్రశంసనీయమన్నారు. మున్సిపల్ లిమిట్స్ లో ఖాళీ కొబ్బరి బొండాలు వేయకుండా కట్టుదిట్టమైన చర్యలకు ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. డాక్టర్ శారద మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యంతోనే ఓ మంచి పని ముందుకు తీసుకువెళ్లగలుగుతామన్నారు. ఆ విధంగా ప్రతి ఒక్కరూ మంచి పర్యావరణం కోసం మొక్కలు దానం చేయాలన్నారు. మొక్క నాటడంతో సరిపోదని వృక్షమయ్యే వరకు పరిరక్షించాలన్నారు. జిల్లా కలెక్టర్ తలపెట్టిన గో గ్రీన్ తెనాలి లక్ష్యంగా చెత్తను తొలగిద్దాం, మొక్కలు నాటుదామని నినాదం ప్రజల విధానం కావాలన్నారు. కార్యక్రమంలో MHO మవ్వా యేసుబాబు, సొసైటీ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు. ఇప్పుడు నేనేదో నా డబ్బులు ఉన్నాయి కదా అని నేను ఖర్చు పెట్టేసి ఇది అయిపోయిందంటే కాదు. వాట్ నెక్స్ట్? మేము ఇది చేస్తూ ఉన్న ఈ 10 రోజుల్లోనే మళ్ళా మూటలు తెచ్చేస్తున్నారు. ఒక కాంక్రీట్గా ఒక తెనాలికి మరి ఆంధ్ర ప్యారిస్ అని ఎప్పటి నుంచో మేము పుట్టినప్పటి నుంచి గొప్పలు చెప్పుకోవటం కాదు, దాన్ని నిలపాలి. ఆ ప్రైడ్ని మన భావితరాల వారికి ఇవ్వాల్సిన బాధ్యత మనందరికీ ఉందండి. అందుకని మళ్ళా సార్ని నిన్న ఆయన బిజీగా ఉన్నా సరే నాకు సమయం ఇచ్చారు, చెప్పాను. మరి వారు మాకేమి సలహాలు ఇస్తారో అది కూడా పాటించి ఇంకా దాన్ని మంచి పద్ధతిలోకి చేయటానికి అనేది మేము పూనుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చి మీరందరూ వ్యూవర్స్కి కూడా నేను ఒకే మాట అంటే, ఇది నేను చెప్పచ్చో లేదో తెలీదు, రండమ్మా ముందుకు రండి, మీకు కూడా తృప్తి ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఎన్నో పూజలు పునస్కారాలు చేస్తాము, అన్నదానాలు చేస్తాము. ఒక మొక్కని దానం చేయండి, అలాగే కొంచెం పరిశుభ్రం చేయండి.
అలాగే వీళ్ళందరూ కాల్ఫర్ చేస్తారు, తడి చెత్త పొడి చెత్త అని సపరేట్ చేయండి. నేను ఈ రోజుకి 2 బ్యాగులు పెట్టుకుంటా అండి. కూరగాయలు నేనే కట్ చేసుకుంటా, ఆ బ్యాగ్లోకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. దాన్ని సపరేట్గా మనం ఏం కష్టపడక్కర్లా. ఆడవాళ్ళ చేతిలోనే ఉందండి. ఆడవాళ్ళగా ఈ ఆంధ్ర ప్యారిస్ యొక్క ప్రాముఖ్యతని మళ్ళీ తిరిగి తీసుకొస్తారని భావన. నమస్తే అండి. ఈ ప్రాంతం అంతా చాలా అద్భుతంగా ఉన్నందుకు ప్రత్యేకంగా డాక్టర్ శారదా మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా మున్సిపల్ డిపార్ట్మెంట్ తరఫున మాకు కావాల్సినటువంటి మా స్ట్రెచ్ వరకు చేసేటువంటి ఏదైతే ప్రోగ్రామ్ ఉందో మేము పూర్తిగా సహకరిస్తూ ఆ సంస్థ ద్వారా ఒక 2 ప్రపోజల్స్ కూడా మాకు ఇవ్వడం జరిగింది. ఒకటి, ఈ కొబ్బరి బొండాల వలన మనకి ఈ యొక్క మస్కిటో బ్రీడింగ్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని పూర్తిగా స్టడ్ చేయడం కోసము స్టడ్డింగ్ మిషన్ మా దగ్గర ఉండే 5 టన్స్తో పాటు ఇంకొక 5 టన్స్ కట్టడానికి పట్టణంలో ఉండేటువంటి ప్రముఖులతో ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఒక మిషన్ సపోర్ట్గా ఏర్పాటు చేస్తే ఇంకొక మీటింగ్ని ఈ యొక్క కొబ్బరి బొండాలు అమ్మే వాళ్ళతో ఏర్పాటు చేసి పూర్తిగా అర్బన్ లోపలే కాదు, అర్బన్ బయట ఉండేటువంటి విలేజెస్ రోడ్డు పక్కన కూడా వేయకుండా ఎన్షూర్ చేసుకొని దాన్ని ఒక సర్క్యులర్ ఎకానమీగా మారుద్దామని ఒక ప్రపోజల్. దాన్ని ఈ వారంలోనే మేము మ్యాక్సిమం ఒక మీటింగ్ కూడా కాల్ఫర్ చేస్తాం. సో సెకండ్ ఇది గ్రీన్. సో కలెక్టర్ గారు కూడా గ్రీన్ గుంటూరు అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సో అందులో ఆ కాన్సెప్ట్ని కూడా తీసుకొని గ్రీన్ తెనాలి అండ్ గో గ్రీన్ తెనాలి అని చెప్పే పేరుతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మొక్కలు పెంచేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. చాలా అభినందనీయం. ఈ ఏరియాలో ఎంత చెప్పినప్పటికీ, ఎంత శుభ్రం చేసినప్పటికీ కూడా మళ్ళీ వెంటనే కొబ్బరి బొండాలు కానీ, చెత్త కానీ, బిల్డింగ్ మెటీరియల్స్ కానీ సో అవుట్ ఆఫ్ ద మున్సిపల్ స్ట్రెచ్ అనేటువంటిది వేయడం అనేది ఎప్పటి నుంచి ఇక్కడ జరుగుతున్నటువంటి యాక్టివిటీ. సో దాన్ని కంట్రోల్ చేసే ఉద్దేశంలో ఒకటి సీసీ కెమెరాస్ను, రెండవది ఏంటంటే లైటింగ్ను, 2 కూడా ఏర్పాటు చేసి కొంచెం విజిలెన్స్ అనేది ఎన్ఫోర్స్మెంట్ చేద్దామని ఆవిడ ప్రపోజల్. సో అది కూడా మా తరపున ఈ లైట్స్ అనేవి ఏర్పాటు చేయడం కోసము సీసీ క్యామ్స్ని ఒక అమౌంట్ బట్టి షేరింగ్ చేసుకోవటం అనేది ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని కొంత విజిలెంట్గా చేయడం కోసం మున్సిపల్ డిపార్ట్మెంట్ తరఫున పూర్తిగా ఆవిడకి సహకరిస్తామని కోరుతూ దుగ్గిరాల మండలం మోరంపూడి దుగ్గిరాల చెన్నకేశ్వర నగర్లో రాష్ట్ర మంత్రివర్యులు నియోజకవర్గ శాసనసభ్యులు నారా లోకేష్ సహకారంతో అంగన్వాడీ కేంద్రాల మరమ్మతు శంకుస్థాపన కార్యక్రమాన్ని బుధవారం కూటమి నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం ఛాన్సీరాణి, మండల టీడీపీ అధ్యక్షులు కేశవరెడ్డి శ్రీ అనిత, బీసీ చైర్మన్ గౌరవనీయ అనిల్, మండల దళిత నాయకులు దేవరపల్లి చంటి, శివాలయ చైర్మన్ పసుపుటి రవి యాదవ్, ఎస్ఎస్ఎల్ నాయకులు కూచిపూడి శ్యాంబాబు, గ్రామ అధ్యక్షులు కాకాబాబు, గోరికపూడి సత్యనారాయణ, పర్వతిని హర్ష, ఎద్దు ప్రసాద్, గద్దె వాసు, నక్కా చిరంజీవి, శ్రీపతి కిషోర్, అఖిల్, పులివర్తి రాజేష్, అంగన్వాడీ కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం దుగ్గిరాల గ్రామంలో మారపూడి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాలు మరమ్మతుల నిమిత్తం మన లోకేష్ గారి సహకారంతో ప్రారంభించడం జరిగింది. వాటన్నిటిని కూడా అన్నీ కూడా శిథిలమైపోయిన అన్నిటిని కూడా మళ్ళీ ప్రారంభించి ప్రజలకు అందుబాటులో ఉంచాలని మన లోకేష్ గారి ఆశయం. అలాంటి ఆశయాల్లో ముందుంటారు మన లోకేష్ గారు. ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటున్న మన లోకేష్ గారికి మనం ఇప్పుడు అండదండలుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శిథిలమైన భవనాలకు, మరమ్మతులకు, అంగన్వాడీ కేంద్రాలకు ఈరోజు కూటమి ప్రభుత్వ నాయకులతో కలిసి శంకుస్థాపన చేసుకున్నాం. శిథిలమైన భవనాలకు నారా లోకేష్ గారి సొంత డబ్బులతో ఈరోజు మరమ్మతులు చేస్తున్నారు. వాళ్ళు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ఎటు చూసిన సంక్షేమం, అభివృద్ధి పనులు చేస్తూ ముందుకు సాగుతున్నారు. కుల మత భేదాలు లేకుండా చర్చిలకి, ఈద్గాలకు, షాదీఖాన్లకు, గుళ్ళకి పనులు జరుగుతున్నాయి. మనందరం ఇలాగే కలిసిమెలిసి పనిచేసి వచ్చే ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిపించుకున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు నారా లోకేష్ గారికి దుగ్గిరాల గ్రామ ప్రజల తరఫున, మోరంపూడి గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. నారా లోకేష్ గారు మన నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులు ప్రతి ఒక్కరికి, ప్రతి గ్రామాన చేయాలని చెప్పి సదుద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు చర్చిలకి, మసీదులకి, గుడులకి నిర్మాణంతో పాటు అలాగే మనకి చూసుకుంటే రైతులకి డొంక రోడ్లు అయితేనేంటి, అన్నా క్యాంటీన్ అయితేనేంటి, ఈరోజు మన పిహెచ్సి సెంటర్స్, మనకి ఈమన్లో 2 సెంటర్స్ అయితేనేంటి, ఇట్లా అన్ని కార్యక్రమాలు, సచివాలయ నిర్మాణాలు అయితేనేంటి, ఇలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తూ ప్రజలకి సూపర్ 6 పథకాలు కూడా అందిస్తూ ముందుకు వెళ్తుంది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వానికి అండగా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలందరూ భాగస్వాములై అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మోరంపూడి గ్రామ ప్రజల తరపున లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా చెన్నకేశ్వర నగర్లో ఎప్పటి నుండో
శిథిలావస్థలో ఉన్నటువంటి అంగన్వాడీ బిల్డింగ్ అండి ఇది. దాన్ని ఈరోజు నారా లోకేష్ గారి చొరవతో దాని మరమ్మతుల నిమిత్తం శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులందరూ ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. నేను ఫస్ట్ నుండి ఒకటే చెప్తాను, మన అదృష్టం ఏంటంటే లోకేష్ గారు మన ఎమ్మెల్యేగా ఉంటాం. ఆ ఎమ్మెల్యేగా ఉండి ఆయన యొక్క మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేస్తున్నారు మీరు అందరూ చూసి ఉన్నారు. కాబట్టి మా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకోండి. చాలామందికి తెలియకపోవచ్చు, గతంలో 2014-19 మధ్య ఈ అంగన్వాడీ స్కూల్ని ఇక్కడ కట్టడం జరిగింది. మరి దానికి ఫినిషింగ్ ప్రోగ్రామ్ అంతా జరిగే టైంకి ప్రభుత్వం అధికారం కోల్పోవడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోకపోగా చిన్న చిన్న రిపేర్లు కానివ్వండి, లేకపోతే ఇంకా మరే ఇతర అసాంఘిక కార్యకలాపాలకి నిలవగా మారింది ఇది. అటువంటి ఈ పరిస్థితుల నుంచి ఈరోజు చాలా మంచి రోజు. ఇక్కడ ఈ రకంగా శంకుస్థాపన జరగటం, త్వరలోనే మరి చాలా నూతనంగా కొత్త భవనంలోకి మళ్ళీ వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. నూతనంగా రూపుదిద్దుకున్న దుగ్గిరాల మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ తొలి సమావేశం సంస్థ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. దుగ్గిరాల గ్రామంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఎదుట గల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సమావేశం సంఘం అధ్యక్షులు వీరంగి రాజశేఖర్ అధ్యక్షతన నిర్వహించారు. గుర్తింపు కార్డులు, ఇన్సూరెన్స్ అంశాలపై చర్చించారు. నూతన కార్యవర్గంలోని ఉపాధ్యక్షుడు వై రాజేష్ ఖన్నా, కార్యదర్శి జి ఆనంద్, కోశాధికారి ఎం ప్రసాద్, సభ్యులుగా వై శ్రీనివాసరావు, జానీ భాష తదితరులు పాల్గొని ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించి ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలతో గ్రామాల్లో సందడి చేశారు. ఫోటో అండ్ వీడియోగ్రఫీ రంగంలో పనిచేసే సభ్యులు హక్కులు కాపాడడం అన్నది ఫస్ట్ ప్రయారిటీగా ఉంటుంది. తర్వాత సభ్యుల యొక్క ఐక్యత, సహకారం పెంచడం. తర్వాత ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ పాటించేలా మార్గదర్శకాలు, సభ్యులకు శిక్షణ కార్యక్రమాలు, వర్క్షాప్లు నిర్వహించడం. ఫస్ట్ ఒక మెంబర్కి ఉండాల్సింది ఏంటంటే ఈ ఫోటోగ్రఫీ కానీ, వీడియోగ్రఫీ కానీ, ఎడిటింగ్ సెక్షన్లో కానీ ఎవరో కూడా ఒక ఇదంటూ ఉండాలి, ఆ రంగంలో ఉండాలి. ఫస్ట్ పాయింట్. 2, 18 ఏళ్ళు పైబడిన వారై ఉండాలి. 3, అసోసియేషన్ నిర్ణయించిన ఫీజు చెల్లించి ఉండాలి. సంఘం ఖజానాలో డబ్బు జమ చేయాలి ఫస్ట్. తర్వాత ఖర్చులు కమిటీ అనుమతితోనే ఖర్చు చేసినా, జమ చేసినా ఏదైనా కానీ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి తెలిసే విధంగానే చేయాలి. ఈ నెల 21వ తేదీ శుక్రవారం బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతలూరులోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం ప్రవాస భారతీయుడు కొత్తపల్లి రామకృష్ణ ఆర్థిక సహకారంతో వారి తల్లిదండ్రులు కీర్తిశేషులు కొత్తపల్లి సుబ్బారావు నాగేంద్రమ్మ దంపతుల జ్ఞాపకార్థం నిర్వహించినట్లు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ తెలిపారు. విశ్రాంత ఉపాధ్యాయుడు కొత్తపల్లి భాస్కరరావు నివాస గృహంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్, కాకతీయ సేవా సమితి వేమూరు, రేపల్లె నియోజకవర్గాల వారి సౌజన్యంతో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఎన్టీఆర్ మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్ వారిచే స్త్రీ పురుషులకు క్యాన్సర్ పరీక్ష ఉచితంగా నిర్వహించినట్టు తెలిపారు. సదరు కార్యక్రమానికి గౌరవ అతిథులుగా కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్ చైర్మన్ గూడూరు సత్యనారాయణ పాల్గొంటారన్నారు. 30 సంవత్సరాలు పైబడిన స్త్రీ పురుషులు పొగాకు లేదా మద్యం సేవించేవారు, శరీరంలో అసాధారణ లక్షణాలు ఉన్నవారికి, అత్యాధునిక వైద్య పరికరాలు కలిగిన మొబైల్ వాహనంలో అవసరమైన వారికి వైద్య పరీక్షలు, రొమ్ములకు మెమోగ్రఫీ, గర్భాశయానికి స్కానింగ్, ప్యాప్స్మియర్, ఊపిరితిత్తులకు ఎక్స్రే నిర్వహించి రిపోర్ట్ ఇవ్వాలని తెలిపారు. 21వ తేదీ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య పరీక్ష నిర్వహించినట్టు తెలిపారు. వైద్య సేవలో వ్యాధి నిర్ధారణ జరిగాక తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ నందు చికిత్స పొందే అవకాశం కల్పిస్తారన్నారు. ఈ అవకాశాన్ని అమర్తలూరు మండల గ్రామాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో ప్రవాస భారతీయుడు కొత్తపల్లి రామకృష్ణ, కొత్తపల్లి సాంబశివరావు, గుత్తికొండ శాంతకుమారి ఉన్నారు. అమర్తలూరు నందు కొత్తపల్లి సుబ్బారావు నాగేంద్రమ్మల గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు రామకృష్ణ, మరి నందమూరు బసవతారకం గారి హాస్పిటల్ వారి సౌజన్యంతో మెగా ఉచిత క్యాంపు పెట్టడం జరిగింది. ఈ క్యాన్సర్ సంబంధించి మరి క్యాన్సరు మరి మన ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉందనే ఉద్దేశంలో స్క్రీనింగు, మరి మొత్తం అన్ని రకాల పరీక్షలు ఉచితంగా సుమారు 5-6 వేల రూపాయలు ఖర్చు అయ్యేటిని ఉచితంగా చేసేట్టుగా మరి హైదరాబాద్ వారితో మాట్లాడి మరి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అది పెద్ద ఖర్చుతో కూడినా కూడా కాబట్టి మన అందరూ కూడా మరి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో 21వ తారీఖు శుక్రవారం ఇది గమనించాలి. గమనించి మనకి ప్రారంభ దశలో ఉంటే మరి చక్కగా తగ్గిపోద్ది. అవసరమైతే వాళ్ళే మనం తీసుకెళ్ళి అది వాళ్ళే మనం వెళ్తే బసవతారకం హాస్పిటల్ ఫ్రీగా చేస్తారు.
మరి ఈ క్యాన్సర్ వ్యాధి ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నీటి కాలుష్యం, వాయు కాలుష్యం, మరి ఆహార కాలుష్యం వలన ఇది బాగా పెరిగిపోయింది. కాబట్టి మన అందరం కూడా, మహిళలు అందరము కూడా ఈ టెస్టులు చేయించుకుంటే మొదటి రెండో దశలో ఉంటే పూర్తిగా నివారించడానికి అనేక మందులు వచ్చినాయి. కాబట్టి మరి భయపడకుండా, చాలామంది అంటున్నారు అమ్మో క్యాన్సర్ బయటపడుద్దేమని. బయటపడితే మంచిదే, ఉచితంగా చేస్తారు కాబట్టి, మన ఇంటి మందికే వైద్యం వచ్చింది కాబట్టి మనం దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలని మా కుటుంబ సభ్యుల తరఫున కోరుకుంటున్నాం. సో ఈ నెల 21వ తారీఖు శుక్రవారం నాడు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో స్క్రీనింగ్ చేయబడిన అన్ని క్యాన్సర్ టెస్టులకి అందరూ ముందే చేయించుకుంటే సో దానికి క్యూర్ కూడా ఈజీగా అయిపోతుంది, చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 34% రాజకీయ రిజర్వేషన్ పట్ల హర్షం వ్యక్తం చేసిన బీసీ సంఘం నాయకులు. బీసీల రక్షణ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చిత్రపటాలకి పాలాభిషేకం. ఎస్టీ కాలనీ స్కూల్ చిన్నారులకు నూతన దుస్తులు పంపిణీ. చిన్నారుల అవసరం గుర్తించి ప్రోత్సహించాం, స్ఫూర్తి కావాలి. మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ. క్యాన్సర్ మహమ్మారి ప్రాథమిక దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయడం సులభం. బసవతారం క్యాన్సర్ హాస్పిటల్ వైద్య నిపుణుల భరోసా. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.